హాయ్ హలో అందరికీ నేను చేయబోతున్నాను జొన్న రొట్టెలు. ఎస్, అది కూడా కట్టెల పొయ్యి మీద. అసలు కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు ఎంత టేస్ట్గా ఉంటాయి కదా. మీలో ఎంతమంది కట్టెల పొయ్యి మీద తిన్నారో కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్తే నేను కొంచెం జొన్న పిండిని తీసుకుంటున్నాను. నాకు జొన్న రొట్టె చేయడం మా మమ్మీ నుంచి నేను చూసి నేర్చుకున్నాను. మీలో ఎంతమందికి జొన్న రొట్టె చేయడం వచ్చో కామెంట్ చేయండి. సో పిండి తీసుకొని మధ్యలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, వీడియోలో కనిపిస్తున్నట్టు. దాన్ని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేస్తున్నాను. సేమ్ చపాతీ డౌలాగా చేసుకుందాము. చేసేసుకొని చేతులతో జొన్న రొట్టె చాలామంది కష్టం అంటుంటారు. నాకు స్టార్టింగ్లో చాలా అసలు చేయడానికి వచ్చేది కాదు. మొత్తం క్రాక్స్ ఇరిగిపోయేది. కానీ మెల్లమెల్లగా నేను నేర్చుకున్నాను. ఈరోజు స్పెషల్ కట్టెల పొయ్యి మీద చేసి చూద్దాం. సో ఆల్మోస్ట్ కొంచెం రొట్టె చేసి మన చపాతీ ఎంత కన్సిస్టెన్సీలా అనిపిస్తుందో అట్లా నేను కలుపుకుంటున్నాను. రౌండ్గా చేసుకొని అయితే చేత్తోనే చేస్తాను చూడండి. సో ఏం లేదు, కొంచెం పిండి తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా స్టార్టింగ్లో నాకు అస్సలు వచ్చేది కాదు. మనం చేస్తేనే కానీ మనకు కొన్నిసార్లు మనం చేయగలుగుతామని మనకు ఐడియా రాదు. కాబట్టి మనం ట్రై చేసి చూడాలి. నాకైతే ట్రై చేయాలనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, అసలు రౌండ్గా రొట్టె వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఫైనల్గా అసలు చాలా రోజుల తర్వాత నేను ట్రై చేస్తున్నాను. ఇంట్లో యూజువల్గా జొన్న రొట్టెలు తింటుంటాము. మీరు కూడా తినండి, హెల్త్కి చాలా మంచిది. అసలు హైదరాబాద్లో సిటీ అటు సైడ్ అయితే కొనుక్కొని మరీ తింటారు. మనం నేర్చుకుంటే ఎంత హ్యాపీగా మన ఫ్యామిలీ మెంబర్స్కి మనమే చేసి పెట్టొచ్చు. చాలా జాగ్రత్తగా నీట్గానే వస్తుంది. అసలు నేను చిన్నగా ఉన్నప్పుడైతే జొన్న రొట్టెలు అసలు తినేదాన్ని కాదు. కొంచెం గట్టి కూరలు అట్లా ఏమైనా చేసినప్పుడు టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఇక్కడ పెద్ద టాస్క్, దీన్ని నీట్గా తీసి చేత్తోనే పెంక మీద వేయడం అనేది ఒక బిగ్ టాస్కే నిజంగా. ఇప్పటికీ కూడా నాకు భయం అవుతుంటుంది. చూస్తున్నారుగా, పగిలిపోయింది. బట్ స్టిల్ ఎస్, మొత్తానికి నీట్గానే వచ్చింది. సైడ్స్ అడ్జస్ట్ చేసుకుంటే అయిపోయింది. ఎస్, ఒక స్టేజ్ అయితే అయిపోయింది జొన్న రొట్టెలో. కొంచెం సేపు దీన్ని ఇట్లానే కొంచెం వేడి కావాలి హీట్కి. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని దీనిపైన మొత్తం రొట్టె పైన మొత్తం ఇట్లా అద్దితే దానికి వాటర్ ఉండాలి. అసలు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఎవ్రీ టైం ఒక్క చేత్తో, కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఈజీగా ఇట్లా అనేస్తారు. కానీ నాకైతే ఇంకా అంత గ్రిప్ రాలేదు. కొంతమంది అయితే కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని పిండి మరీ అద్దుతారు. నేనైతే ఎట్లానో ట్రై చేస్తున్నాను. నేను ఎవ్రీ టైం ఇట్లానే చేస్తాను. ఈ వాటర్ పెట్టడం ఇట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మొత్తానికి ఫైనల్గా వాటర్ అయితే కంప్లీట్ అయిపోయింది రొట్టె మొత్తానికి. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకొని చూద్దాము. హోప్ఫుల్లీ మంచిగా వచ్చింది అనుకుంటా. ఎస్, అంతే. ఈ 2 సైడ్స్ ఇట్లా కాల్ చేసుకుంటే జొన్న రొట్టె రెడీ అయిపోతుంది.
మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం ఇట్లా కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టె చేస్తున్నాను. ఎప్పుడు చపాతీలే కాకుండా మీరు కూడా అప్పుడప్పుడు జొన్న రొట్టెలు చేసుకోండి, ఎందుకంటే జొన్న రొట్టె చాలా చాలా హెల్త్కి మంచిది. మొత్తానికి ఈరోజు వీడియో ఇదే. మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.